తెలంగాణ రాష్ట్రంలో నిన్న కేశవరావు కలిసిండు. ఆయన మాజీ సీనియర్ నేతలకు బాయ్ బాయ్ చెప్పండి. అన్ని పార్టీలలో కూడా ఈ సీనియర్ నేతలలో సరైన అవగాహన లేదు. వాళ్ళ ఆలోచన తగ్గట్టు వాళ్ళ గత 70-80 సంవత్సరాల వాళ్ళ ఆలోచనలు మాత్రం రాష్ట్రానికి రుద్ది రాష్ట్ర ప్రగతికి అడ్డుపడుతున్ననే విషయం తెలంగాణ ప్రజలు గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి విషయాలను వనరులను వాడుకొని యువతకు ఉద్యోగం కల్పించడం విషయంలో, యువతను చైతన్యవంతం చేయడం విషయంలో, మౌలిక వసతుల సదుపాయాలలో, రైతాంగానికి మేలు జరిగేటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో, అలాగే రైతుల పట్ల పద్ధతిగా క్రమశిక్షణగా పాటుపడడం విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు ఆలోచించాలే తప్ప తెలంగాణ ప్రజా ప్రయోజనాలు గాలికి వదిలేసి కేవలం స్వార్థ రాజకీయ నాయకుల యొక్క కుట్రల భాగంగా స్వార్థం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పుడైతే రాష్ట్ర రాజకీయ నాయకులు పాటుపడతారో ఆ క్షణములనే తెలంగాణ రాష్ట్రం ఓడిపోతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం కోసం పోరాడే యువతీ యువకులు ఒక సైన్యంలా కదలి మనతో పాటు కలిసి పనిచేయండి. ఖచ్చితంగా మన రాష్ట్ర అభివృద్ధికి, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వనరుల కోసం, వివిధ సదుపాయాల కోసం, సౌకర్యాల కోసం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. తెలంగాణ ప్రజలకు మేలు చేయండి అని చెప్పి నేను కోరడం జరుగుతుంది. అంతేకాదు తెలంగాణకు మేలు చేసిన ఏదైనా ఒక మంచి పార్టీ ఉందన్నా తెలంగాణ అనే ప్రాంతాన్ని భారతదేశ ప్రజలు గుర్తించిరన్న దానికి ముఖ్య కారణము బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి తెలంగాణ ప్రజలు. కేవలం కుట్రదారులు, మోసపూరితమైన చర్యలకు పాల్పడే దుర్మార్గులు, నీచులు మాత్రం ఈరోజు లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా తెలంగాణ మీద మెల్లమెల్లగా దెబ్బ కొడుతున్నారనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఆకులు కాలిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా పెద్ద ప్రయోజనం ఉండదు.